అయోధ్యకు వెళ్లడం అంటే అది రాములోరి పిలుపుగానే భావిస్తున్నారు ప్రజలు. తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు దేశవ్యాప్తంగా 7,000 మందికి ఆహ్వానాలు పంపిస్తున్నారట. వారిలో సినీ సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, వివిధ రంగాల నిపుణులు, కరసేవకులు, కరసేవలో అమరులైన వారి బంధువులు ఉన్నారు. అయితే అందరికన్నా ప్రజలందరి దృష్టి ఒక ఇద్దరు వ్యక్తుల మీద కేంద్రీకృతమైంది. వారెవరు? దాదాపు 500 ఏళ్లుగా ఎదురుచూసిన అయోధ్య ఆలయ నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. అయోధ్యలో 90% పైగా పనులు పూర్తయ్యాయి. ఈ నెల 22వ తేదీన రామ్లల్లా విగ్రహానికి ప్రతిష్టాపనతో బాలరాముణ్ణి దర్శించుకోవడానికి దేశ ప్రజలంతా క్యూ కడతారు. ప్రపంచవ్యాప్త టూరిస్టులు రావడానికి కూడా తగిన ఏర్పాట్లు అయోధ్యలో జరుగుతున్నాయి. గుడి చుట్టూతా కొన్ని కిలోమీటర్ల మేర గుడికి అనుబంధ ఆలయాలు, వీధులు, వేదికలు, సాంస్కృతిక వైభవానికి చిహ్నాలుగా ఉండే కట్టడాలను తీర్చిదిద్దుతున్నారు. వాటి పని మొత్తం అయిపోవచ్చింది. విగ్రహ ప్రతిష్ఠ తర్వాత కూడా జరిగే పనులు ఉన్నా వాటితో ప్రధాన గర్భాలయానికి, ఇతర కట్టడాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రతిష్ఠ తర్వాత కూడా కొంతమేర జరగాల్సిన పనులు ఉన్నాయని తీర్థక్షేత్ర ట్రస్టు వారు ఇప్పటికే చెప్పారు. మరోవైపు 22వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన టీంతో కలిసి ప్రధాని మోడీకి ఆహ్వానం పలికారు. రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి రావాలని గుడి తరపున చెప్పారు. ప్రధాని తర్వాత చాలా మంది ఇతర ప్రముఖులకు, అన్ని రాజకీయ పార్టీలకు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. వారంతా అయోధ్యకు హాజరైతే అక్కడ నెలకొనే సందడి, పండుగ వాతావరణం శ్రీరామచంద్రుడి కీర్తిగానంతో పూర్తి ఆధ్యాత్మికత సంతరించుకుంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అయోధ్యను అంటిపెట్టుకుని ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించే చర్చంతా నడుస్తోంది. అయోధ్య పేరు చెప్పగానే ఆ ఉద్యమం గురించి ఏమాత్రం తెలిసిన వారికైనా ముందుగా గుర్తొచ్చేది ఎల్కే అద్వానీ పేరే. ఆయన లేకుండా అయోధ్య ఉద్యమం రూపు తీసుకునేదే కాదంటారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ 2 సీట్ల నుంచి 82 సీట్లకు, ఇప్పుడు 300 సీట్లు దాటడానికి పరోక్షంగా కారకుడు అద్వానీయే అంటారు రాజకీయ పరిశీలకులు. 1990లో గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు మొదలుపెట్టిన ఆయన రథయాత్ర వల్లే 1992లో వివాదాస్పద కట్టడం నేలమట్టమైంది. 1990లో ఎందరో కరసేవకులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. ఆ రామాలయం డిమాండే అన్ని హిందూ సంస్థలకు చేతినిండా పని కల్పించింది. జాతీయ భావన సామాన్య ప్రజల్లోనూ వేళ్లూనుకుపోయింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో బాలగంగాధర తిలక్ వినాయకులను ఏ విధంగా వీధుల్లోకి తీసుకొచ్చి జాతీయ భావాన్ని రగిలించారో, అయోధ్య ఉద్యమం వల్ల ప్రజల్లో అదే జాతీయ భావన పొంగి పొరలింది అంటారు సామాజికవేత్తలు. అదే బీజేపీకి తరిగిపోని ఆక్సిజన్గా మారింది. ఆనాటి యాత్రకు కారణమై అయోధ్య సమస్యను ప్రజలందరూ చర్చించుకునేలా చేసిన ఎల్కే అద్వానీ ఇప్పుడు అయోధ్యకు రావడం లేదా? అదే నిజమైతే అద్వానీ రాకపోవడంలో ఆంతర్యం ఏంటి? వాస్తవానికి అయోధ్యను సందర్శించాల్సిన ప్రముఖ వ్యక్తుల్లో అద్వానీ తరువాతే ఎవరైనా ఉంటారు. కానీ ఆయన్నే అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ స్వయంగా రాకూడదని కోరుకుంది. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా అందులోని వాస్తవ కోణాలు వేరుగా ఉన్నాయంటున్నారు తీర్థక్షేత్ర ట్రస్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. అద్వానీ जी का होना अनिवार्य है और हम ये भी कहेंगे वो कृपया ना हो। आपको मालूम है कि नहीं, आप अडवाणी जी को देखा भी है कि नहीं, अडवाणी जी की आयु में आप पहुंच पाएंगे कि नहीं पहुंच पाएंगे। डॉक्टर जोशी की मेरी स्वयं वार्ता हुई और मैंने यही कहता रहा फोन पर आप मत आइए, और वो जिद करते रहे मैं आऊंगा। मैं नहीं समझता कि मेरे से ज्यादा संबंध आप में से किसी के हैं क्या, जितने मेरे उनसे संबंध है। और मैं बार बार निवेदन करता रहा, गुरु जी आप मत आइए, आपकी आयु, सर्दी, आपने घुटने बदलवाए हैं, वो कहते मैं ना आऊंगा, हर इच्छा बलवान। मैं आपको बता दूं 5 अगस्त को कल्याण सिंह जिद करने लगे मैं जरूर आऊंगा। अब क्या करें? तो मैंने उनके लड़के को कहा इसको हाँ हाँ करते रहो, आखिर के दिन सोचेंगे। और आखिर के दिन उनको कहा आज आपको नहीं आना, मान लिया। तो इसलिए ये सवाल पूछना अच्छी बात नहीं है। ऐसा लगता है जैसे आप अडवाणी जी की मजाक उड़ा। అదే విషయం. వయస్సు రీత్యా ఇప్పుడు నెలకొన్న శీతల వాతావరణ దృష్ట్యా ఆరోగ్యం ఇబ్బందుల పాలవుతుందని, వారు వచ్చి ఇబ్బందులు పడే కంటే రాకుండా ఉంటేనే వారికి శ్రేయదాయకమని చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారట.
ఆయన విజ్ఞప్తిని, ఆరోగ్య పరిస్థితులను గుర్తించిన అద్వానీ మురళీ మనోహర్ జోషి తాము రావడం లేదని చంపత్ రాయ్కి చెప్పారట. అయితే అయోధ్య కోసం రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిన అద్వానీ, జోషి లాంటి వారు నిజంగానే రాకుండా ఉంటారా? ఎందుకంటే తమకు రావాలనే ఉందని స్వయంగా చంపత్ రాయ్కి అద్వానీ, జోషీలే చెప్పారట. కాబట్టి వారు వచ్చేది లేనిది వారి నిర్ణయం, శారీరక సహకారం మీదనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు అయోధ్య డెవలప్మెంట్స్ దగ్గర్నుంచి పరిశీలిస్తున్నవారు. అద్వానీ వయస్సు ఇప్పుడు 96 ఏళ్లు. 96 ఏళ్ల వయసులో ఒక రాజకీయ కురువృద్ధుడు ఎలా ఉంటాడో ఊహించుకోవచ్చు. కనీసం ఇద్దరి సహకారం లేకుండా కదల్లేని పరిస్థితి అంటున్నారు చంపత్ రాయ్. 1927లో ఆనాటి ఉపఖండంలోని కరాచీలో పుట్టారు అద్వానీ. ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన అద్వానీ కుటుంబం దేశ విభజన సమయంలో ఇంటిని, ఆస్తులను పాకిస్తాన్లోనే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్ వచ్చేసింది. ఇక బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన అద్వానీ తన దూకుడు నిర్ణయాలతోనే కాషాయ దళాన్ని 82 సీట్లకు పెంచగలిగారు అంటారు బీజేపీ సీనియర్లు. ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చాక ప్రధాని కావాల్సింది కూడా అద్వానీయేనని, అయితే ఆ అవకాశం వాజ్పేయిని వరించింది అంటారు. వాజ్పేయి ప్రధానిగా, అద్వానీ ఉప ప్రధానిగా 1998 నుంచి 2004 వరకు పనిచేశారు. ఆ తర్వాత పూర్తి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రావడంతో అద్వానీ ప్రధాని అవుతారని ఆయన అభిమానులు కోరుకున్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందే ప్రధానిగా మోడీని డిక్లేర్ చేయడంతో అద్వానీ అనుచరుడిగా, శిష్యుడిగా ఉన్న మోడీనే ప్రధాని అయ్యారు. ఒకవేళ ఈ సందర్భంలో అద్వానీ, మోడీ గనక అయోధ్యలో కలిస్తే అది ఒక చారిత్రక దృశ్యమే అవుతుంది అనేవారు కూడా ఉన్నారు. అది వేరే విషయం. అద్వానీ, జోషి, యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ వంటి వారు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. అయినప్పటికీ వారి చిరకాల స్వప్నమైన అయోధ్య అద్భుతంగా పూర్తవుతున్న క్షణాలను ఆస్వాదించాలని, తాము అమితంగా ఇష్టపడే బాలరాముణ్ణి దర్శించుకోవాలని పంతం పడుతున్నారట. వాజ్పేయి చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల రీత్యా కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో అద్వానీ లాంటి రాజకీయవేత్తలను నిలువరించడంలో చంపత్ రాయ్ విజ్ఞాపన గెలుస్తుందా? అద్వానీ లాంటి సీనియర్ల ఆరాటం గెలుస్తుందా? అయోధ్య రామయ్య నిర్ణయం ఎలా ఉంటుంది అనేది 22వ తేదీనే తెలుస్తుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయోధ్యకు వెళ్లడానికి అంతా ఆరాటపడుతున్నారు. అయితే మరి అతిథులకు ఏర్పాట్ల సంగతేంటి? తీర్థక్షేత్ర ట్రస్ట్ వేలాది మందిని పిలుస్తుంటే వారందరికీ భోజన సదుపాయాలు కల్పించేది ఎవరు? ఇందుకోసం సిక్కుల పరంపరకు చెందిన ఓ ప్రధాన స్రవంతి ఆర్గనైజేషన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు రామాలయ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది కూడా తామేనని నిహంగి సిక్కులు గర్వంగా చెబుతున్నారు. అయోధ్యకు అతిథుల వరద మొదలవబోతోంది. దాదాపు 7,000 ఆహ్వానాలను శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా వీఐపీలకు, వీవీఐపీలకు, సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు అందజేస్తోంది. వారు కాకుండా వ్యక్తిగత స్థాయిలో ఎంతమంది వెళతారో ఊహించడం కష్టంగానే ఉందంటున్నారు పరిశీలకులు. అయితే ఆహ్వానం లేని వారు అయోధ్యకు వచ్చి ఇబ్బందులు పడకూడదని ట్రస్ట్ వారు విజ్ఞప్తి చేస్తుండడం విశేషం. మరోవైపు అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకునే వారికి భోజన ఏర్పాట్లు ఓ ప్రధాన కర్తవ్యంగా మారుతోంది. అలాంటి కీలకమైన బాధ్యతను తాము పూర్తి చేస్తామని ముందుకు వచ్చారు నిహంగి సిక్కు నాయకుడు బాబా హర్జిత్ సింగ్ రసూల్పూర్. రామ్లల్లాను దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు వచ్చినా వారందరికీ భోజన ప్రసాద వితరణ చేసే బాధ్యత తాము తీసుకుంటామని ముందుకు వచ్చారు హర్జిత్ సింగ్. మరి హర్జిత్ సింగ్ కు అయోధ్య ఆలయానికి ఉన్న సంబంధమేమిటి? నిహంగి సిక్కు నాయకుడిగా ఉన్న హర్జిత్ సింగ్ 8వ తరం పూర్వీకుడు అయిన బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా 1858లో అయోధ్యలోని అప్పటి బాబ్రీ మసీదులోకి తన 25 మంది సైనిక గణంతో ఎంటర్ అయ్యాడు. అక్కడ రాముణ్ణి దర్శించుకుని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఆ గోడలపై రామ్ రామ్ అంటూ రాశారు. వివాదాస్పద కట్టడంలో జై శ్రీరామ్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి దానిమీద రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. అయితే ఫకీర్ సింగ్ అండ్ టీం చేసిన చర్యపై ఆనాటి మసీద్ ముఅజిన్ ఫిర్యాదు చేయడంతో వారందరిపై పోలీసు కేసు నమోదైందట. ఈ విషయాలన్నీ 2019 నాటి సుప్రీంకోర్టు తీర్పులో ఉటకాయించింది. రామాలయం కోసం ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఉద్యమించారు అనే విషయాన్ని పరిశీలిస్తుండగా
కోర్టు దృష్టికి ఫకీర్ సింగ్ సాహసోపేతమైన చర్య కూడా వచ్చింది. ఆనాడు తమ పూర్వీకులు 8వ తరం తాతగారు రాముడి కోసం ఉద్యమిస్తే ఇప్పుడు తన హయాంలో ఆలయం ప్రారంభానికి నోచుకుంటుందని, ఇది తనకెంతో గర్వకారణమంటున్నాడు హర్జిత్ సింగ్. ఇప్పుడు తన వంతుగా రామ భక్తులందరికీ భోజనం పెడతానని, అందుకోసం భారీ లంగర వేస్తానని ఇప్పటికి చెప్పి ఉన్నాడు. లంగర్ అంటే వంటశాల అన్నమాట. అందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు హర్జిత్ సింగ్. రామజన్మభూమి ఉద్యమానికి ఉండే నేపథ్యం ఎంత సుదీర్ఘమైనదో తెలిపే క్రమంలో సుప్రీంకోర్టు ముందుకు మరో అంశం కూడా వచ్చింది. సిక్కుల మొదటి గురువు అయిన గురునానక్ దేవ్ 1510లో అయోధ్యను సందర్శించినట్టుగా లిఖితపూర్వక ఆధారాలను కోర్టు పరిశీలించింది. బాబ్రీ మసీదు కట్టింది 1528లో మొఘల్ చొరబాటుదారుడైన బాబర్ సైనికుడు మీర్ బాకి. అంటే అప్పటికే అక్కడ ఓ ఆలయం ఉండేదన్న అంశాన్ని కోర్టు పేర్కొనడం, అందులో సిక్కు గురు పరంపర ఆధారాలను ఉటకాయించడం విశేషం. ఇంతటి సుదీర్ఘమైన నేపథ్యం ఉన్న అయోధ్య, అందులోనూ సిక్కుల పాత్ర ప్రధానంగా ఉండటం తమకు గర్వకారణమంటున్నారు హర్జిత్ సింగ్. మరి నిహంగులు అంటే ఎవరు? సిక్కు సంప్రదాయంలో వీరి పాత్రేమిటి? గురుగోవింద్ సిక్కు సంప్రదాయాన్ని ప్రారంభించినప్పుడు ఖాల్సా పద్ధతిని ఆయన ప్రవేశపెట్టారు. ఆ ఖాల్సా పంథాను కొనసాగింపుగా దాని ప్రతినిధులుగా ఉన్నవారినే నిహంగులుగా పిలుస్తారు. నిహంగి అంటే నిస్సంగి అని అర్థం. అంటే ఎవరితోనూ కలవరు, ఒంటరిగానే ఉంటారు. వీరు సిక్కు పంథాకు రక్షకులుగా ఉంటూ వస్తున్నారు. 1710 అనంతరం సిక్కు సామ్రాజ్యం కుప్పకూలిన తర్వాత నిహంగులే సిక్కులకు, ఆనాటి హిందువులకు రక్షా కవచాలుగా ఉన్నారు. మొఘల్ సేనలు సిక్కులను ఊచకోత కోసి ఆ సామ్రాజ్యాన్ని కబలించాయి. 1748-65 మధ్య కూడా ఆఫ్ఘాన్ చొరబాటుదారు హమ్మద్ షా దురానీ కాలంలోనూ సిక్కుల మీద భారీ ఊచకోత జరిగిందని చరిత్రలో నమోదైంది. అలాంటి ఘటనలు ఎదుర్కోవడానికి నిరంతరం సిద్ధంగా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని సిక్కు గురువులు తయారు చేశారు. వీరికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది. ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకొని అప్పటికప్పుడు వ్యవహరించేలా సిక్కు గురువులు ఆ ఏర్పాట్లు చేశారట. బ్లూ డ్రెస్సుల్లో, చేతుల్లో కరవాలతో ఎంతో నిర్భీతిగా ఉండే వీరు మొఘల్ సైన్యం అరాచకాల నుంచి ఆనాటి సమాజాన్ని కాపాడేందుకు ఏర్పడిన సైన్యంగా పనిచేశారు. సిక్కుల్లో మిలిటరీ బాధ్యతలు నిర్వహించే వీరు కుటుంబ వ్యవస్థకు దూరంగా ఒక రకంగా సన్యాస జీవితమే గడపడం విశేషం. ఇక నిహంగుల గురించి మాట్లాడేటప్పుడు అఘోరాల ప్రస్తావన కూడా వస్తుందంటారు కొందరు చారిత్రక పరిశోధకులు. అఘోరాలు హిందూ సనాతన ధర్మంలో రుద్రమూర్తి అయిన శివుడికి ప్రతిరూపాలుగా భావిస్తారు. ఎప్పుడూ తమదైన లోకంలో శివనామస్మరణలోనే ఉంటారని శైవ సంప్రదాయం చెబుతోంది. శివుడు నివాసం ఉండే శ్మశాన వాటికలలోనే వీరు ఉంటారని, శివుడు ఏ విధంగా లయం చేస్తాడో వీరు కూడా అదే మాదిరిగా లయకారకులుగానే ఉంటారని, ఎలాంటి ఆచ్ఛాదన లేకుండానే జీవిస్తారని చెబుతారు. ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైందో సరిగ్గా చెప్పలేకపోయినా శివుడితోనే తాము వచ్చామని కొందరు అఘోరాలు చెబుతుండటం విశేషం. అయితే మరికొందరు మాత్రం అఘోరా సంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యుడు సృష్టించాడని, హిందూ సమాజం విపత్తులు ఎదుర్కొన్నప్పుడు అంతిమ చర్యగా వీరు రంగంలోకి దిగి ధర్మాన్ని పరిరక్షిస్తారని చెబుతారు. కానీ అందుకు సరైన ఆధారాలేవంటారు చరిత్రకారులు. అఘోరాలు ఏ విధంగా ఒక సంప్రదాయానికి కట్టుబడి బాహ్యమైన ప్రాపంచిక సుఖాలతో సంబంధం లేకుండా జీవిస్తారో, నిహంగులు కూడా సంసారానికి దూరంగా దాదాపు అలాంటి జీవితాన్నే గడుపుతారని పేర్కొంటున్నారు. ఏతావాత అయోధ్య రామాలయ నిర్మాణం అంతిమ ఘట్టానికి చేరుకోవడం, విగ్రహం ప్రాణప్రతిష్ఠకు నోచుకోవడంతో ఇప్పటి వరకు పెద్దగా పరిచయం లేని అనేక సంప్రదాయాల వారు ముందుకొస్తూ అందులో తమ పాత్రను ఎవరికీ తీసిపోకుండా నిర్వర్తిస్తుండడం విశేషంగా చెబుతున్నారు.